Hello, Namaste. Welcome back my channel Rian's Live with 65 Brosis. చాలా టైం తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియో మా దసరా నుంచి దివాళీ వరకు ఎట్లా జరిగింది అని. మధ్యలో చాలా టఫ్ టైం కూడా వచ్చేసింది, అది కూడా హ్యాండిల్ చేసుకున్నాం. ఎప్పటిలాగానే ఇక్కడ ఇంటి దగ్గర వాహన పూజ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. మేము విహాన్కి చాలా ఇష్టం పండగలప్పుడు ఇవన్నీ చేసుకోవడము, అందుకే అన్ని దగ్గరుండి వాడే చేయాలి అంటాడు. కుదిరితే ఇంకా మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వకుండానే ఉండమంటాడు, కానీ కొన్నిసార్లు మనం పక్క నుంచి హెల్ప్ చేయాల్సి వస్తుంది కదా. ఒకప్పుడు ఇంటికి వెళ్తే ఎవరితో మాట్లాడేటోడు కాదు, మా మమ్మీ ఇంటికి వెళ్ళడం అంతే ఉండేది. కానీ ఇప్పుడు మంచి పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు కూడా పెడుతున్నాడు. యాక్చువల్లీ ఈ పండుగ చాలా బాగా జరిగింది. పొద్దున్నే టెంపుల్కి వెళ్ళినాం. ఈ టెంపుల్ అంటే విహాన్కి నాకు చాలా ఇష్టం. తర్వాత సాయంత్రం మా మమ్మీ ఇంటికి వెళ్ళినాము, మంచి జమ్మి పెట్టుకున్నాము. ఉందా పండగ మంచి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంటికి కూడా వచ్చేసినాము. ఇట్లా రాగానే నాకు హెల్త్ ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ మేము వాడిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయినాము. అక్కడైతే ఒకరు వాడిని చూసుకుంటుంటారు, నేను కూడా రికవర్ అవ్వచ్చు అన్నట్టు వెళ్ళిపోయినా. సిఎఫ్లో ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఆ సిఎఫ్ ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా ఇంపాక్ట్ అవుతుంది. అందుకనే ఇంకా వాడొక రూమ్లో ఉన్నా, నేను ఒక రూమ్లో ఉన్నా, మాస్క్ వేసుకున్నా. వాడు ఒక 3 రోజులు నా దగ్గరికి కూడా రాలేదు. ఇంకా అందరం అక్కడక్కడే ఉన్నాం కదా ఇంట్లో. మేబీ అట్లా ఏమైనా ఇంపాక్ట్ అయిందేమో. వాడికి హై ఫీవర్ స్టార్ట్ అయిపోయింది, నాకు ఇంకా తగ్గనే లేదు. మేము వాడిని తీసుకొని హైదరాబాద్కి వచ్చేసినాము. రాగానే వాడిని అడ్మిట్ చేసేసుకున్నారు. ఒక వారం రోజులు ఇంకా వాడు నా పరిస్థితి ఆల్మోస్ట్ ఒకలాగే ఉండే, విపరీతమైన కాఫ్. ఇంకా 1 వీక్ తర్వాత ఇద్దరం కాస్త సెటిల్ అయ్యే డిశ్చార్జ్ అయిపోయిండే. నాకు కూడా అక్కడే ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. మేము ఇంటి నుంచే కదా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఆడ కటానా కూడా వాడి దగ్గరే ఉండే. ఇంకా వస్తే డాక్టర్ దగ్గర చూపించిండు, నేను వెళ్ళేటప్పుడు వీడియోస్ చేసుకుంటాను అని చెప్పి కటానాతో తీసుకుని డాక్టర్కి కొంచెం సేపు షో ఆఫ్ చేసిండు. సార్ వాడిని చూసుకొని వీడియోస్ తీసుకున్నారు. కాస్త ఇట్లా ఓపిక వస్తుంది అన్నంతసేపట్లోనే మంచిగా యాక్టివ్ అయ్యిండు. మళ్ళీ వీక్ అవుతాడు. ఫైనల్లీ ఒక వారం తర్వాత మేము డిశ్చార్జ్ అయినాము. ఇంకా దివాళీ ఉంది. నాకైతే అసలు ఓపిక లేకుండా నేను సెలబ్రేట్ చేస్తాను, ఎందుకంటే నాకే ఓపిక లేదు. ఇక కొంచెం వాడు రికవర్ అవ్వడం ఫస్ట్ ప్రయారిటీ మాకు. పండగది ఉంది, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం చేసుకుంటాం అనేది పెట్టుకున్నాం మైండ్లో. 1 వీక్లో చాలా బెటర్ అయ్యిండు. వెంటనే ఇంకా ప్రిపరేషన్ స్లోగా స్టార్ట్ చేసుకున్నా ఓపిక ఉన్నంత. అందుకే ఈసారి బొమ్మల కొలు కూడా ఎక్కువ పెట్టుకోలేదు. నేను బయటికి కూడా పోయే సిచ్యువేషన్ లేను కాబట్టి మమ్మీ తెచ్చిచ్చింది ఇంకా అవన్నీ నాకు. సిఎఫ్ ఇట్లానే ఉంటుంది, ఏ పండగ చేసుకుంటామో ఏ పండగ చేసుకోమో తెలీదు, ఓపిక ఉంటారో లేదు తెలీదు. దేవుడి దయ వల్ల కాస్త ఓపిక చేసుకొని పండగ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. విహాన్ ఇంకా స్టిల్ రికవరీ ఫేజ్లోనే ఉన్నాడు, బట్ మచ్ బెటర్గా ఉన్నాడు. యాంటీబయాటిక్స్ అన్నీ అయిపోయినాయి. లంగ్స్ రిలేటెడ్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఇంకొన్ని రోజులు వాడాలి నేను. సో ఓవరాల్గా అయితే బాగానే ఉన్నాడు. వెయిట్ కూడా కొంచెం పుట్ ఆన్ అవుతున్నాడు ఇప్పుడిప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, ఇక మీరు అందరు ఎట్లా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే జోరుదారుగా సెలబ్రేట్ చేసుకున్నా. నేను ఇట్లా మధ్య మధ్యలో వచ్చి పోతుంటా. ఫ్రెండ్స్, మీకు దసరా సీన్ వచ్చినప్పుడు చెప్పడం మర్చిపోయినా. నా వాహన పూజ ఎట్లుంది? నచ్చితే కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ లాస్ట్లో వస్తాను నేను మధ్యలో ఒక వీడియో పోస్ట్ చేసిన, అదే యాక్చువల్గా మీరు చూసి ఉంటారు, లేదంటే లాస్ట్లో యాడ్ చేస్తా. ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నా. ఇది యాక్చువల్గా మాకు పెద్ద మైల్ స్టోన్ అన్నట్టు. బాల్కన్లో నేను ఒక్కదాన్ని దీపం పెట్టడానికి వెళ్తుండే, వాళ్ళ నాన్న లోపల ఉండేటోడు ఒక టైంలో. లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్న నన్ను ఇద్దరిని బయటికి వెళ్తే లోపల ఉండి చూసిండు. ఈసారి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మేము బయటికి వెళ్ళి పిక్స్ దిగేసి వస్తామంటే కూడా వాడు ఓకే మీరు వెళ్ళరండి, నేను ఉంటా, నేనేం భయపడకుండా ఉంటాను అని. ఎందుకంటే అంత క్రాకర్ సౌండ్స్ వస్తున్నాయి, ప్లస్ లోపల ఒక్కడే ఉంటాడు, ఎప్పుడు అట్లా లేడు కదా అని భయపడినాము. మేము అట్లా కేర్లెస్ వదిలేసి అయితే పిక్స్ తీసుకోవడానికి పోలేదు. ఇద్దరం చాలా ఎక్కువ భయపడతాం వాడి విషయంలో. గ్లాస్ డోర్ కూడా లాక్ చేయలేదు, క్లోజ్ చేసినామని. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మెయిన్ డోర్లోకి వెళ్ళి వచ్చే లోపల ఆ గ్రిల్ దుంకేస్తే మళ్ళీ మన ఇంట్లోకి వచ్చేస్తాము. ఇప్పుడు పాయింట్ వద్దాము. ఈ ఫేజ్ అయితే ఉందో నిజంగా చాలా పెద్ద విషయం మా ఇద్దరికైతే. ఎందుకంటే విహాన్ గారు తెలుసు, అందరికీ తెలుసు. వాడు 2 ఫోటోలు దిగుతుంటే మధ్యలో వస్తాడు, నన్ను మీరు పట్టించుకోవట్లేదు అని అంటాడు. అట్లాంటిది మేము వెళ్ళి బయట దిగుతుంటే కూడా వాడు లోపల హ్యాపీగా ఉన్నాడు. మేము యాక్చువల్లీ వాడు మమ్మల్ని ఫొటోస్ తీస్తున్నాడు అనుకున్నాము, కానీ వాడు అమ్మల్ని వీడియో తీసిన తర్వాత చూసుకుంటే తెలిసింది. అండ్ బయట అంతగానో పోవచ్చింది కాబట్టి మేమిద్దరం లోపల రాగానే చేంజ్ చేసేసుకున్నాము. మళ్ళీ మాతోటే ఉంటాడు కాబట్టి ఆ స్మోక్ వాడిని డిస్కంఫర్ట్ చేయకుండా ఉండడానికి.
మీరు చూసే ఉంటారు, లోపల నుంచి చూసి ఆనందపడతారు కానీ బయటికి అయితే పోడు. సో అట్లా దసరా దివాళీ బాగానే చేసుకున్నాం. మధ్యలో వచ్చిన టఫ్ టైంని కూడా డీల్ చేసేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దివాళీ వైబ్స్ అని హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. మంచిగా చెప్పు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ నాగరాజ్ గారు. మీకు చెప్పిన కదా నేను లాస్ట్లో వస్తాను. ఇప్పుడు ఫోటోస్ యాడ్ చేస్తా చూడండి. టాటా బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బాయ్.